Sikia Manashe Amon Yoshia Yehoiakim Yehoiakimu Yehoiakinu Sidkiya నువ్వు కొత్తపల్లె పవర్ చూపియాలి నువ్వు ఆత్మఫలాలు చెప్పు నాన్న బాగా. ఆత్మఫలాలు 9 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దాల్యం, సాత్వికం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, సాత్వికం, ఆశంక. యోబు లక్షణాలు. యోబు లక్షణాలు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చరిత్రను సర్జించినవాడు. సృష్టి. 6 దినాలు, 1వ రోజు రెండో రోజు ఆకాశం, 3వ రోజు భూమి, సముద్రం, గడ్డి, విత్తనాలు, చెట్లు, ఫలవృక్షములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పశువులు, జలచరములు. 6వ రోజు దేవుడు పశువులు, మానవులు, అడవి జంతువులు. దేవుడు ఏడవ దేవుడు విశ్రమించను. ఈ లోకానికి దిక్కెవరు? ఈ లోకానికి దిక్కెవరు? తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వాడు, పరమ దేవుడు, క్రైస్తవుడు. పౌలు జత పనివారు. పౌలు జత పనివారు గాయి, తిమోతి, బండెబాలు, అకుల్లా, పిస్కిల్లా, మార్కు, ఎపదితు, అరిస్తాకు, దేమా, అప్పొల్లో. ఈ లోకానికి దిక్కెవరు? దేవుడిచ్చు సర్వాంగ కవచం. దేవుడిచ్చు సర్వాంగ కవచం, సత్యమనే దట్టి, నీతి అనే మయమడుపు, విశ్వాసం అనే డ్రాలు, రక్షణ అనే సిద్ధమంచను జోడు. దేవుడు రక్షణ అనే జ్ఞానం, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. Fruit of the Spirit, love, joy, peace, long-suffering, kindness, goodness, faithfulness, self-control, gentleness, self-control. వెరీ గుడ్. మరి కొత్తపల్లిలో చిన్నపిల్లలు అందరూ కూడా బాగా చెప్తారు. అక్కడ సండే స్కూల్ టీచర్స్ బాగా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. ఏం పేరమ్మా? పాట పడుతుందా? దామ్మా పేరునా? సిప్పోరా ఒక పాట పాడుతుంది. తర్వాత పెళ్లి కుమారుడు రిసి ఒక పాట పాడతాడు, 2వ పాట. వేటగాని వరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని వరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన
నా యేసు నీకే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మానవుల కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయే తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు మానవుల కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయే తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటగాని వరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వెరీ గుడ్ మా, చాలా బాగా పాడా. ఏం పేరమ్మా? సిపోరా. వెరీ గుడ్ మా, చాలా వందనాలు తల్లి. మరి మీ పిల్లలకు కూడా మీరు అట్లే నేర్పించండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు దైవ సంబంధంగా దేవుని పిల్లలుగా వారు ఎదగాలి పెరగాలి అంటే తల్లిదండ్రుల బాధ్యత బాగుండాలి. అపోస్తులైన పౌలు అంటారు ఎఫెసీ 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు. ప్రభు బోధ శిక్ష పాటలు ఉండాలి. ఈరోజు కుక్కలు పెంచుకుంటున్నారు కానీ చాలామంది పెద్ద పెద్దలు పశువులు పెంచుకుంటున్నారు, పొలాలు పెంచుకుంటున్నారు కానీ పిల్లలను సేవలో పెంచుకోలేకుంటున్నారు. డబ్బులు పెంచుకుంటున్నారు, ఇండ్లను పెంచుకుంటున్నారు. అవన్నీ వేస్ట్ లోకంలో. సొలొమోన్ అంటారు వ్యర్థము మొత్తం వేస్ట్, ప్రపంచమే వేస్ట్. వేస్ట్ని పెంచుకుంటున్నారు, బెస్ట్ని వదిలేస్తున్నారు. పెంచుకోవాల్సింది బెస్ట్. పిల్లలు బంగారం అంటే బైబిల్లో విలాప వాక్యంలో 4వ అధ్యాయంలో మేలిమి బంగారం అనేది పిల్లలంటే ఏంటనేది మేలిమి బంగారు. వాళ్ళని బాగా పెంచుకోవాలా. తర్వాత రిషి ప్రిన్స్ పెళ్లి కుమారుడు ఒక పాట పాడి వినిపిస్తాడు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా.
ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునా పగిలినా కడలి పారైనను అలలు మూచివేసిన ఆశలు అనగారిన బ్రతుకునా పగిలినా కడలి పారైనను అలలు మూచివేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలేసయ్యా నీ ఉంటే నేను సయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆకులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆకులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలేసయ్యా నీ ఉంటే నేను ఉంటానేసయ్యా
సమానము నీకు ఇలలో లేదు అసాధ్యము నీదు కృపతో నాకిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. అందరు తాలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు తలవంచండి. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నాయన, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రిషి సుప్రియ మరి తండ్రి వారిద్దరిని మీ కుమారుడు కుమార్తెగా ఏర్పరచుకున్నారు. మరి దేవ ఈరోజు ఈ యొక్క ప్రార్థనా కూడికలో నాయన మీ బిడ్డలకు అవసరమైన మాటలు వినిపించండి తండ్రి. రేపు జరగ వివాహములతో ఉండండి నాయన. ఇక్కడ సింగనపల్లె సంఘ పెద్దల కుటుంబాలను, సంఘస్థుల కుటుంబాలను దీవించండి. పాస్టర్ సుదర్శన్ కుటుంబాన్ని దీవించండి. మరి దేవా యవనస్తులందరూ కూడా మరి ఈ కూడిక విషయంలో ప్రయాసపడుతున్నారు, వారిని దీవించండి. వివాహ విషయం అంతట్లో కూడా యవనస్తుల ప్రయాస ఎక్కువగా ఉన్నది నాయన. వారికి ఇచ్చిన మంచి మనస్సును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి మీ బిడ్డలకు అందరికీ కావాల్సిన మాటలు మీరు వినిపించండి. మ్యూజిక్ టీం వారిని జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యపట్టణ భాగాలు సంఘ యవనస్తులు చదివి వినిపిస్తారు. ఆదికాండం 2వ అధ్యాయము మొదటి వాక్యపట్టణ భాగం ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం సునిలో చదివి వినిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించను గాక. రెండవదిగా మార్కు సువార్త 10:9 గాబ్రియల్ తమ్ముడు చదివి వినిపిస్తాడు. మార్కు సువార్త 10:9. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము 10వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 10వ వచనం. క్షమించండి, 10వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. దేవుడు ఈ కొద్ది వచనాలు దీవించునుగాక. చివరిగా బెన్నీ చదివి వినిపిస్తాడు. కీర్తనల గ్రంథం 2వ కీర్తన మొదటి వచనం. 2వ కీర్తన మొదటి వచనం బెన్నీ చదివి వినిపిస్తాడు. సంఘ యవనస్తుడు బెన్నీ చదివి వినిపిస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలు 2వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. దేవుడికి వాక్యం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రేమ సంపూర్ణుడు అనే పాట ఒక పల్లవి చరణం పాడుకొని తర్వాత దేవుని మాటలు విందాం. ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా,
ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా స్తుతింతును నిన్ను గణపరతును స్తుతింతును నిన్ను గణపరతును ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ చూపించి కల్వారిలోన ప్రాణమిచ్చావునా ప్రభువా ప్రేమ చూపించి కల్వారిలోన ప్రాణమిచ్చావునా ప్రభువా స్తుతింతును నిన్ను గణపరతును స్తుతింతును నిన్ను గణపరతును ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా మరణము గెలిచావు నా కోసమా మరణమును చేరావు నా ప్రభువా మరణము గెలిచావు నా కోసమా మరణమును చేరావు నా ప్రభువా స్తుతింతును నిన్ను గణపరతును స్తుతింతును నిన్ను గణపరతును ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా దిక్కులేని మా ఇంటికి దైవ దిక్కుగా నిలిచావయ్యా దిక్కులేని మా ఇంటికి దైవ దిక్కుగా నిలిచావయ్యా స్తుతింతును నిన్ను గణపరతును స్తుతింతును నిన్ను గణపరతును ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా తిరిగి వస్తావు నా కోసమా మహిమనిస్తావు నా ప్రభువా తిరిగి వస్తావు నా కోసమా మహిమనిస్తావు నా ప్రభువా స్తుతింతును నిన్ను గణపరతును స్తుతింతును నిన్ను గణపరతును ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ సంపూర్ణుడా నా ప్రాణనాథుడా
కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప అవకాశాన్ని రిషి సుప్రియ వివాహ సందర్భంగా మనకి ఇచ్చినందులకై మరొకసారి దేవునికి స్తోత్రం. మరి నూతన దంపతులు రేపు కాబోతారు. వారికి ప్రభు పేరిట వందనము తెలియజేస్తున్నాము. రిషికి సుప్రియకు, పెళ్లి కుమారునికి, పెళ్లి కుమార్తెకు. మరి ఈ యొక్క కార్యక్రమం అంతటి కూడా ప్రయాస తీసుకున్న సింగనపల్లి సంఘ యవనస్తులకు అందరికీ ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ చేరవచ్చినటువంటి జమ్మలమడుగు ప్రాంతం నుంచి వచ్చిన పెళ్లి కుమార్తె బంధుమిత్రులకు, సంఘమునకు, సంఘ పెద్దలకు, అదేవిధంగా పెళ్లి కుమారుడు రిషి ఇక్కడున్న సంఘమునకు, సంఘ పెద్దలకు అందరికీ కూడా పాస్టర్ సుదర్శన్కు ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాం. మరి కొత్తపల్లి నుంచి వచ్చిన సంఘమునకు, సంఘ యవనస్తులకు వందనం తెలియజేస్తున్నాము. మ్యూజిక్ టీం వారికి ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాం. ప్రేమైన దేవునిలారా, చాలా చోట్ల క్రైస్తవుల పెళ్ళిళ్ళల్లో మూర్ధం రోజున ఏముంటుంది? ప్రార్థన చాలా తక్కువగా ఉంటుంది. ప్రార్థన కూడిక అంటే ఎవరు ఉండరని ప్రార్థన కూడిక పెట్టించుకోరు. లేదా ఇక్కడే కానీ సింగనపల్లిలో ప్రార్థన అనగానే ఎంతమంది ఉండరు? 20 మంది ఉండరు. అది 20 మంది ఖచ్చితంగా ఉంటారా? మేమే 10 మంది ఉండాం. కొత్తపల్లి నుంచి వచ్చిన వాళ్ళము మేమే 10 మంది ఉండాం. ఇంకా సింగనపల్లి రిషి పెళ్లి కుమారుని తరపున ఒక 5 మంది ఉంటారా? పెళ్లి కుమారి తరపున 5 మంది. అంటే ప్రార్థన అనగానే ఎవరు లేరు చూడు. అంత ఆసక్తి, అంత ప్రేమ దేవుని మీద తగ్గిపోయింది. చాలండి, చాలా సంతోషం మీరు కూడా ఉన్నారంటే. మీరు కొద్దిమంది అయినా ఉన్నారంటే చాలా సంతోషం. మీరు కూడా లేకపోయినా కూడా రిషికి సుప్రియకైనా లక్షణంగా అందిస్తుంది దేవుని మాటలు. వచ్చింది వాళ్ళిద్దరి కోసమే కదా, వాళ్ళతో పాటు మీరు ఇంటారు ఉంటే అంతే. దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చింది కొత్తపల్లి నుంచి వాళ్ళిద్దరి కోసమే. మీరు కూడా వింటున్నారంటే దేవుడిచ్చిన భాగ్యం. అది ఎంతో మీరు పుణ్యం చేసుకునే వాళ్ళు, ఎంతో ధన్యులు. ప్రకటనలో అంటాడు 1వ అధ్యాయం 3వ వచనంలో, ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు వినువాడు ధన్యుడు అని. ఎంతో ధన్యులు మీరు వింటున్నారంటే. ఇప్పుడు అల్లరి అంటే అందరూ ఉంటారు కదా, కానీ అందులో దేవుడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. అల్లరి, డ్యాన్సు, సినిమా పాటలు అంటే ఎంతమంది ఉంటారు? అందరూ ఉంటారు. బంధువులు కాని వాళ్ళు కూడా ఉంటారు. కొట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సరిపోదు కదా, పెళ్లి కుమారుడు అంటే సరిపోదు చాలామందికి అనుకోండి, వాళ్ళ కుటుంబం అంటే. కానీ డ్యాన్స్ అంటే అందరూ వస్తారు. కానీ ప్రార్థన అంటే సొంతలు కూడా రారు. అల్లరి అనేది అది మనది కాదనింది. 2వ కీర్తన చదివాడు బెన్ని. మొదటి వచ్చిన చదువుతాముడు మరొకసారి. అన్యజనులు, అది అన్యజనులు, అది దేవుని పిల్లలు కాని వాళ్ళు అల్లరి చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు? దేవుని పిల్లలు కాని వాళ్ళు, క్రైస్తవులు కాని వాళ్ళు అల్లరి. కామన్, జనరల్ అది. వాళ్ళు క్రైస్తవులు కాదులే అని పెద్దగా పట్టించుకోరు. కానీ క్రైస్తవులు కూడా సంఘములో అల్లరి కార్యక్రమాలు చేస్తే దాన్ని సంఘం అంటారా? కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయం 33 వచనం చదవండి. ఆయన మళ్ళీ తీసింటే చదువు, లేదా మీరేం చదవండి తమ్ముడు. మొదటి పత్రిక, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. మీరు సంఘస్థులైతే దేవుడు మీకు కర్తగా ఉండాలంటే మీరు మంచిగా ఉండాలి, పరిశుద్ధులుగా. అల్లరిగా ఉన్నారనుకోండి, దేవుడు నడిపించడంట ఆ కుటుంబాలను, ఆ సంఘాన్ని. అర్థమవుతుందా? అంటే మీరు అల్లరిళ్ళు అయితే, అల్లరి కార్యక్రమాలు చేసుకుంటుంటే, కర్త అంటే నడిపించువాడు కదా. కర్త అంటే ఎవరు? అన్ని భారం మోసేవాడిని, నడిపించేవాడిని ఏమంటారు? కర్త అంటారు. కానీ ఆ అన్ని నడిపించేవాడు కర్త. దేవుడు ఆ సంఘంలో భార్యాభర్తలు నడిపించాడట, సంఘాన్ని నడిపించాడట. దేవుడు నడిపించకపోతే ఆ కుటుంబాలు ఎంత నీచంగా ఉంటాయో.
డ్రైవర్ బండి నడిపించకుండా ఏరే వాని చేతిలో అంటే మీకే బైకులు ఉంటాయి. మీ బైకు చేతగానే గీయండి చూద్దాం, నడుపోరా అని. కారు ఉంటుంది, లేదా ఇక్కడ కారు ఉంది, కొత్తపల్లి సంఘస్థులది. సువార్తకి ఎక్కడికైనా వాళ్ళు వస్తుంటారు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇస్తారా, చేయని వాళ్ళకి ఇస్తారా? చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఇస్తారు. చేయని వాళ్ళకి ఇస్తే అమ్మో కారు ఏమైపోతుందో. కొందరు ఇంతకుముందు మీరు పెద్దోళ్ళని అడగండి, 20 ఏళ్ళ కిందటి మాటే చెప్తాండా. 20 ఏళ్ళ కిందట సైకిల్ ఏమంటే ఇచ్చేవాళ్ళు కాదు. సైకిల్ 2005లో కానీ 2000 సంవత్సరంలో కానీ అప్పుడు సైకిళ్ళు ఉన్నాయి. 25 ఏళ్ళ కిందటి మాట నేను చెప్తాండా. బైకులు తక్కువ. సైకిల్ ఏమంటే బంగపోవాలా. సైకిల్ ఏమంటే ఒకడు సైకిల్ కోసము రోడ్డు మీద దాకా మూట ఎత్తుకొని పోయినాడు, వడ్ల మూట. బరువు అయితేనే కూడా ఏం రా గస పెట్టుకుంటా వాళ్ళది మోసినావు మూటేలు వడ్ల మూటేలు అంటే సైకిల్ ఇచ్చాడని లేరా అంటున్నాడు. ఏమిచ్చాడని? సైకిల్. సైకిల్ ఇవ్వాలన్నా కూడా ఎంతో పని చేసే ఇష్టం లేకపోతే ఇయ్యరు. ముఖ్యం పోగొడితే సైకిల్ పంచర్ అయితే అంటారు. ఏమంటారు? పంచర్ అయితే. మరి నీ ట్యూబు ఎంత అవుతుంది? ట్యూబుకి పంచర్ ఎంత అవుతుంది? దాన్ని ఇవ్వాలంటేనే, ఒకని చేతిలో పెట్టాలంటేనే మళ్ళీ ఇస్తారు సాయంత్రానికో గంటకో. అంత భయపడిపోతాడవే. మరి నీ భార్యాభర్తల జీవితాన్ని సాతాను చేతిలో పెడితే, అల్లరి చేతిలో పెడితే సాతాను బాగా నడిపిస్తాడా భార్యాభర్తలను, కుటుంబాన్ని? లేదా సంఘం అంతా 100 కుటుంబాలు ఉంటాయి, సాతాను చేతిలో పెడితే సంఘాన్ని బాగా నడిపించుతాడా? అందుకే దేవుడు నడిపిస్తాడు. సంఘానికి దిక్కు ఆయన, సంఘానికి కర్త ఆయన. అంటే సంఘస్థులు అందరూ కూడా పరిశుద్ధులుగా ఉంటే గిన దేవుడు బాగా నడిపిస్తాడు. పరిశుద్ధులుగా ఉంటే గిన భార్యాభర్తలు ప్రేమగా ఉంటారంట. పరిశుద్ధత ఉంటే ఎట్లుంటారంట వాళ్ళు? ప్రేమ. 14వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో 1వ వచనంలో ఒక మాట అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస. సంఘంలో సంఘస్థులలో ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి పరిశుద్ధత ఉంటే. పరిశుద్ధత లేదనుకో, పాపం ఉన్నదనుకో, ప్రేమ అభిమానాలు ఉండవు. పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు, ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు. ప్రేమ స్వరూపి క్రీస్తు, ప్రేమ స్వరూపి దేవుడు. దేవుడు అంటే వెలుగు. వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. ఈరోజు ఎవ్వరు లేకపోవచ్చు ప్రార్థన అని, కానీ దేవుడు ఉంటే చాలు రిషి. ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటైనా కూడా దానియేలు ఒక మాట అంటాడు, దేవుడు ఉన్నాడు పో అంటాడు. షద్రకు మెషకు అబేద్నెగోల విషయంలో ప్రపంచం ఒకటైతుంది, అగ్నిగుండంలో వేయాలని. ఎక్కడ వేయాలని? కానీ ఎవ్వరు సపోర్టు లేకపోయినా పర్వాలే అంటారు ముగ్గురు. వాళ్ళ పేర్లు ఏం పేరు? షద్రకు, మెషకు, అబేద్నెగో. అసలు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మాకు సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు, మా దగ్గర లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉంటే చాలన్నాడు. ఎందుకంటే అగ్నిగుండంలోంచి రక్షించేది ఎవరని తెలుసుకున్నారు వాళ్ళు. దేవుడు రక్షించేవాడు, మమ్మల్ని మా కుటుంబాలను నడిపించే దేవుడు. ఎవరు లేకపోతే మాకేంటి? ఇప్పుడు నెరమని అంటేనే చాలామంది కలుస్తారు, ప్రార్థన అంటే మేముండమని ముందే చెప్పేస్తారు. ఏం పోతావులే, ప్రార్థనకి ఏం పోతావు అట్లే అంటారు. పెళ్లి కుమార్తె తరపున వాళ్ళు కానీ వాళ్ళైనా ఏమంటారు? ప్రార్థన అంటే ఇంకా ఏం పోతావు పోబ్బా, పొద్దున వచ్చాంలే తలంబరాలు అంతే. ఏమంటారు? శేఖరన్న నువ్వు కూడా పొద్దున్న వచ్చావని, నువ్వు వీడియోగ్రాఫర్ కాబట్టి నువ్వు ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఎవరైనా అంతే. ఎవరైనా కూడా ప్రార్థన అంటే అందరూ కూడా ఏమనుకుంటారు? తలంబ్రాలప్పుడు పోదాం. అదే నైట్ నెరమని కానీ ఇట్లాంటి డ్యాన్స్ ప్రోగ్రాలు కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, అల్లరికి సంబంధించినవి,
ఎక్కడెక్కడోళ్ళు దూరముళ్ళు కూడా అందరు కలుస్తారు. ఇంకోటి అల్లరింటికిన ప్రజలందరికీ ఇష్టమట. ఊర్లో సొదొమ గొమొర్రా ప్రాంతంలో ప్రజలందరూ, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ రాత్రి పోయినారట అల్లరి కార్యక్రమానికి. 19వ అధ్యాయం ఆదికాండంలో అంటాడు, 4వ వచనం చూడండి. 19:4 పండుకొనక ముందు పట్టణస్థులు అనగా మనుషులు, బాలురు, ఎవరట? ముసలోళ్ళకు ఏం పోయే కాలం వచ్చిందో చూడు. ముసలోళ్ళు కూడా పోయినారంట. వృద్ధులు, ప్రజలందరూ. ఇప్పుడు మీరు చూడండి, ఒక అల్లరి కార్యక్రమం అంటే ముసలోళ్ళు కూడా పోతారంట బాగా చూచామని. అంటే అల్లరి కార్యక్రమం అంటే, డ్యాన్స్ అంటే, తప్పుడు అంటే, పాపము అంటే, సినిమాలు షికార్లు అంటే లాస్ట్కి ఎవరు పోతారట? ముసలోళ్ళకు కూడా ఇష్టమేట, ముసలోళ్ళకు కూడా ఇష్టమేట. కానీ ప్రార్థన అంటే గిన ముసలోళ్ళు ఇష్టపడరు. పిల్లోళ్ళు ప్రార్థనలోనే కూడా కొందరు ఏమంటారు తల్లిదండ్రులు, నిద్రపోదు రానరా అంటారు. ఈడ కొందరు పిల్లలను తల్లిదండ్రులు పిలుచుకోబోతాను, నిద్రపోదు రానన్న దామ్మ దానైనా అని. అదే డ్యాన్స్ అయితే సుర్రా సుర్రా ఎట్టేస్తున్నాడో మీ మామ, చూడు చూడు అడోడు డ్యాన్సు. అంటే ఎంత బాగా లోకంలో దాన్ని ఇష్టపడ్డారో చూడండి. ప్రేమని దేవుని ద్వారా అందులో దేవుడు ఉన్నాడు. అందులో ఎవరుండరు? దేవుడు ఉన్నాడు. అసలు భార్యాభర్తలను జతపరిచింది దేవుడే కదా. మార్కు సువార్త 10:9 ఏం చదువుకున్నాం? చదవండి 10:9. దేవుడు జతపరిచింది వారిని. భార్యాభర్తలను జతపరిచింది ఎవరు? దేవుడు జతపరిచితే దేవుడు లేడు అక్కడ. పెళ్ళిలో చూడండి, మాట్లాడిన పెళ్లి పెద్దలు ఉంటారు, వియ్యంకులు ఉంటారు, పెళ్లి కొడుకు వాళ్ళు ఉంటారు, పెళ్లి కూతురు వాళ్ళు ఉంటారు, ఊర్లో వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడి బంధుమిత్రులు ఉంటారు. కానీ జతపరిచింది ఎవరట? దేవుడైతే దేవుణ్ణే లేకుండా చేస్తున్నారు. అర్థమవుతుంది దేవుని మాటలు? చూడండి, గమనించండి. అసలు వివాహాన్ని జతపరిచింది దేవుడైతే దేవుడినే లేకుండా పెళ్ళిలో పెళ్లి చేసుకుంటున్నారు. అల్లరి ఉంటే దేవుడు ఉంటాడా? పాపక్రియలు ఉంటే దేవుడు ఉంటాడా? అల్లరితో కూడిన ఆటపాటలు వద్దన లేదా? పేతురు పత్రికలో, కొరింథీ పత్రికలో వద్దన లేదా? పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. చదవండి, 4వ అధ్యాయం 3వ వచనం. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, అది గుర్తుపెట్టుకోండి, అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు చాలుగా కాలం. అన్యజనుల ఇష్టపడేది వాటిని క్రైస్తవులు కాదు. బాగా తాగి ఎగరాల, అల్లరి చేయాలనేది ఏ జనమట? క్రైస్తవ జనం అనిందే, అన్యజనం అనిందే? అన్యజనం అంటే ప్రార్థనకు పోకుండా ఉంటారు చూడు, విగ్రహారాధనకు వెళ్తా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డ్యాన్స్ చేసుకోవచ్చు, అది వాళ్ళది. వాళ్ళు త్రాగి ఎగరచ్చు, వాళ్ళది. అది క్రైస్తవులది కాదు. అది ఎవరిది కాదు? క్రైస్తవులది కాదు అది. కానీ క్రైస్తవులు దాన్ని వాళ్ళ దానిలాగా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు క్రైస్తవ సంఘాలు అన్నిట్లో కూడా వాళ్ళ సొంతమైనట్టు అల్లరితో కూడిన ఆటపాటలలో ఉంటున్నారు. క్రైస్తవుల సమాజంలో, క్రైస్తవుల సంఘములన్నింటిలో దేవుడు కర్తగా ఉండాలి. సంఘాన్ని దేవుడు నడిపించాలి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని, భార్యాభర్తను దేవుడు నడిపించాలి. గుర్తుపెట్టుకోండి. రిషి సుప్రియాను దేవుడు నడిపించాలి. బుజ్జి నాతో ఎట్లా అంకుల్ అందరూ నిర్మని పెడితే బాగుంటుంది అంటున్నారు అని అడిగినాడు. నువ్వు బాప్తిజం పొందినావు, నీ కుటుంబము భార్యాభర్తలు మీరైనా పరిశుద్ధంగా ఉండేటట్లు మీకు దేవుడు ఒక్కడు ఉంటే చాలని చెప్పిన. మీటింగుకు ఒకవేళ నైట్ ప్రార్థనా కూడిక అయితే ఎవ్వరు రాకపోనీలే, మీకు దేవుడు ఉంటాడు కదా. ఇప్పుడు అందరూ ఉండి దేవుడు లేకపోతే ఎట్లా?
రేపు తలంబ్రాలు అయిపోతానే అందరు ఎటైనా ఏమవుతారు? పోతారు అంతే. రేపు తలంబ్రాలు అయితేనే అందరు ఏమవుతారు? వెళ్ళిపోతారు. ఇంకోటి, తలంబ్రాలు అయిపోతానే మీరు చూడండి, గబగబా అన్నం తిని ఏం చేస్తుంటారు? వెళ్ళిపోతుంటారు. ఇంకా కొందరు పోయొచ్చమని కూడా చెప్పారు. పోయొచ్చమ్మ భాస్కర్ అన్న పోయొచ్చమ్మ కానీ కూడా చెప్పారు. రిషి కాడికి కూడా రారు. రిషి బుజ్జి పోయొచ్చమని కూడా రారు. పోయొచ్చమ్మ సుప్రియ అని కూడా చెప్పారు. తలంబ్రాలు అయిపోయినాయి. ఇంక అంతే. ఇంకా వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు. ఇంకా వచ్చారో కూడా తెలియదు, రారో కూడా తెలియదు. ఇంకా మళ్ళీ మీరు పిలిచినా రారు. అందరూ వెళ్ళిపోయేవారు. కానీ మీతో ఉండే దేవుడే సదాకాలం. మిమ్మల్ని పుట్టించింది దేవుడు, జతపరిచింది దేవుడు. సుప్రియాను రిచిని జతపరిచింది దేవుడు. ఇక్కడున్న భార్యాభర్తలను జతపరిచింది దేవుడు. దేవుడు జతపరిస్తే దేవుణ్ణే వద్దనుకుంటున్న సంఘాలు చూడండి. ఏ విధంగా దేవుడు మీకు అర్థమైనడు? ఏ విధంగా ఇంత బాగా మందిరం కట్టుకున్నారు? మందిరం ఏమో కట్టుకున్నాడు. అందరూ సంఘాలలో మందిరాన్ని మాత్రం ఎంత బాగా కట్టుకుంటారు, ఎంత అందంగా కట్టుకుంటారు, ఎంత మోడల్గా కట్టుకుంటారు. కానీ దేవుడు అందులో లేడు. మీరు బాగా కట్టుకోండి, ఇంట్లో మీరు నివసించాకండి. సుచ్చం బయట వానలో ఉండండి. వాన వచ్చేటప్పుడు చలికి బయట ఇంట్లో పోకండి. అందంగా ఇల్లు కట్టుకునింది ఇంట్లో ఉండడానికి. దేవుడు మిమ్మల్ని కట్టుకున్నాడు మీలో ఉండడానికి. మీరు మందిరం కట్టుకున్నారు, అందులో దేవుడు ఉండాలి. మరి దేవుడు ఉండాలి అంటే మీరు అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా పరిశుద్ధంగా మీ జీవితాలు సాగించాలి. పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకాలి. ఆదికాండం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయంలో 18వ వచనంలో, అసలు నేను చేసింది స్త్రీని వాని కొరకే అంటాడు. యెహోవా మంచిది కాదు, బా వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు నేను చేర్చండా. వాని కొరకే అంటే పెళ్లి కుమారుని కొరకు పెళ్లి కుమార్తెను చేసింది ఎవరు? దేవుడు చేసింది. ఆదాముకు హవ్వను చేసింది ఎవరు? దేవుడు చేసింది. అబ్రహాముకు శారాను చేసింది ఎవరు? దేవుడు చేసింది. ఇస్సాకు రిబ్కాను చేసింది ఎవరు? దేవుడు. అసలు ఆ వివాహాన్ని ఎంత పరిశుద్ధంగా మీరు జరిగించుకోవాలా, ఎంత గొప్పగా జరిగించుకోవాలా. వివాహం ఎంతో విలువైనదని ఒకటి పాట ఉంది. వివాహం ఎంతో విలువైనది, అన్నిటికన్నా ఘనమైనది. వివాహం ఎంతో విలువైనది, అన్నిటికన్నా ఘనమైనది. జీవరాశులు ఎన్నో మానవరాశిని మిన్నగా చేసే, జీవరాశులు ఎన్నో మానవరాశిని మిన్నగా చేసే. వివాహమెంతో విలువైనది, అన్నిటికన్నా ఘనమైనది. వివాహమెంతో విలువైనది, అన్నిటికన్నా ఘనమైనది. వివాహమెంతో విలువైనది, అన్నిటికన్నా ఘనమైనది. జీవరాశులు ఎన్నో మానవరాశిని మిన్నగా చేసే, జీవరాశులు ఎన్నో
వివాహమెంత విలువైనది, అన్నిటికన్నా ఘనమైనది. అబ్రాము సరయు అందమైన జంట, అబ్రాము సరయు అందమైన జంట, యజమానుడా గౌరవించే, యజమానుడా గౌరవించే, శరమ్మ గౌరవించే. వివాహమెంత విలువైనది, అన్నిటికన్నా ఘనమైనది. ప్రేమైన దేవునిలారా, వివాహం అనేది ఎంత ఘనంగా దేవుడు చేశాడో, ఎంత గొప్పగా చేశాడో. జీవరాశులు అన్నిట్లో మామూలుగా శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారము జీవరాశులు ఎన్నెన్ని చెప్తారు? 84 లక్షలు అని చెప్తారు. అంటే ఎక్కువే ఉండలేండి, కోట్లల్లో ఉన్నాయి, లక్షలు కాదు. జీవరాశులు సముద్రంలోనే ఉన్నాయి ఎక్కువ, కాకపోతే మన కనబడవు. మొన్న శాస్త్రజ్ఞులు సైంటిస్టులు దాన్ని పరిశోధించి ఈ పేపర్కి వేసినారు, సముద్రంలో లెక్కలేనన్ని ఉన్నాయి అని. అంటే జీవరాశులు మనుష్యులు ఎంచలేనన్ని ఉన్నాయి. మామూలుగా ప్రపంచం అయితే ఏం చెప్పిందంటే అండం నుంచి 21 లక్ష, పిండం నుంచి 21 లక్ష, భూమి మీద 21 లక్ష, సముద్రంలో 21 లక్ష, 4 చోట్ల 84 లక్షలు అని చెప్పినారు. కానీ వీటన్నిటి వివాహాలు గొప్పగా ఏది లేదు చూడు. ఆదామవ్వ వివాహం ఉన్నట్లు, కానాలో పెళ్లి జరిగినట్లు మనుష్యులదే రాసినాడు చూడు. మనుష్యుల దేవుడు జతపరిచిన వారిని మనుష్యుల గురించే రాసిన చూడు. వివాహం గొప్పదని, భార్యాభర్తల సంబంధం గొప్పదని. ఇంకోటి భార్య భర్తను గౌరవించాలని. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. మొదటి పత్రిక 3:6. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమాడని పిలుచుచు ఎట్లుందట? ఆమె లోబడి ఉండేది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లోబడి ఉండాలన్నది దేవుని వాక్యములో ఉంది. దేవుని వాక్యము ద్వారానే భార్య లోబడేది భర్తకు. దేవుడు చెప్తా ఉన్నాడు, మా లోబడు మా భర్తకు. మొదటి వచనంలో ఏమన్నాడు? స్త్రీలారా నీ స్వపురుషులకు లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి. ఇది లోబడి ఉండాలనేది భార్యకు ఏం తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు, డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టినారనుకో, భర్తకు లోబడి ఉండాలి, భర్త అంటే గౌరవించాలి అనేది ఏం తెలుసు ఆమెకు? ఏం తెలుసు చెప్పండి? అదే దేవుని మాటలు భార్య వింటే ఆమెకి ఏమర్థమవుతుంది? నేను లోబడి ఉండాలి భర్తకు. లేదా సుప్రియకి ఏమని అర్థమవుతుంది? శారాలాగా అబ్రహాముకి ఎట్లా ఆమె లోబడి ఉందో, యజమాడని పిలుస్తూ ఉందో, నేను కూడా అట్లే పిలచాలి అని రిషిని కూడా రేపు వివాహమైన తర్వాత భయంగా గౌరవంగా పిలుస్తుంది. ఈరోజు మీరు చూడండి, పిలిచే పిలుపులు భార్యలు ఎట్లుండారో భర్తలను పేరుతో పిలుస్తారు. చాలా చోట్ల సింగనపల్లిలో పిలుస్తారో లేదో తెలియదు, కానీ ఏంది రిషి ఒరియా కూడా అంటారా? అంటే అన్ని ఊర్లలో అంటారులే, అన్ని ఊర్లలో అంటారులే, మా ఊర్లో అయినా అంటారులే. అంటే అట్లా తయారైపోయింది. అంటే ఈ అల్లరితో కూడిన ఆటపాటలు వచ్చినాక, భయభక్తులు లేని వారాలు వచ్చినాయి కాబట్టి ఇంకా అట్లే పిలుపులు ఉంటాయి. అదే నీకు పరిశుద్ధమైన ప్రార్థన కూడికలతో మెలుగుతున్నారనుకోండి, పిలవడానికి నోరు రాదు. శారా ఒక్కరోజు కూడా భర్తను అవమానకరంగా పిలిచలే. ఎప్పుడు కూడా యజమానుడా ఏమని పిలిచేదట? యజమానుడా. ఎన్ని ఇరుకులు కానీ కరువు వస్తుంది.
అబ్రాము శారా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఒకానొక దినాన కరువు వచ్చి గెరారు ప్రాంతానికి వెళ్ళిపోతారు, ఆ ఊర్లో లేకుండా. ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఇంట్లో ఏం లేవు తినడానికి. అప్పుడు ఎట్లా వస్తుంది? ఏమంటారు చెప్పండి? భర్తను భార్య దూషించుతుంది, ఏమన్నా అంటదే అనదా? ఖచ్చితంగా అంటది. కానీ శారా అనలే, భర్త అమ్మడి వెళ్ళిపోయింది. భర్త ఎక్కడుంటే నేను అక్కడే. భర్త పస్తుంటే పస్తు, తింటే నేను తింటా. చూడు, అంటే ఎంత బాగా ఆమె అర్థం చేసుకున్నది కరువులో కూడా. అది ఇప్పుడు పొరపాటున ఆదివారము భర్త మాంసం తేలేదనుకో, ఇంకా ఆమె గొనుగుతుంటుంది సాయంత్రం దాకా. సోమవారం పోయి మంగళవారం పోయి మళ్ళీ ఆదివారం తెచ్చేదాకా గొనుగుతుంటుంది, ఒక్క ఆదివారం తేకుంటే. అట్లా అంటుంటారమ్మా. ఏం చేయాలి శేఖర్ అన్న, ఈయన ఊరికే చేసుకునే అట్లా చెప్తుంటారు. ఏం చేయాలి సువార్తమ్మా, ఈయన చేసుకునే ఆదివారం లేదు మాంసం, సోమవారం లేదు, ఆ పండగకు ఎట్లా తెచ్చినాడు వాడు. అది బంధువులు వచ్చింటే తెచ్చిన, లేకుంటే ఆ రోజు కూడా కాలబడి పప్పు చారు వండు ఎట్నో కట్టాలే అని చెప్పుకుంటుంటారు. అంటే అట్లా చెప్పుకుంటారు చూడండి. కానీ శారా కరువులో కూడా భర్తను హేళన చేయలే ఆమె. అంటే కరువులో కూడా భర్తను హేళన చేయకుండా యజమానుని అంటు పెట్టుకొని జీవించింది. అందుకే బైబిల్లో గొప్పగా శారా పేరు రాయబడింది, అబ్రహాం పేరు రాయబడింది. గొప్ప భార్యాభర్తలుగా మెలగాలి, సమాజంలో ఆదర్శంగా నిలవాలి, భార్యాభర్తలు మాదిరిగా నిలవాలి. ఇంకోటి, ఆ కుటుంబంలో పుట్టిన ఇస్సాకు, ఆ ఇంటికి వచ్చిన కోడలు రిబ్కా కూడా గౌరవంగానే బ్రతికింది. అమ్మో, మా అత్త మా మామ గౌరవస్తులు. రిబ్కా ఇస్సాకును చూస్తానే ఒంటెల మీద ఉండేది. ఆమె ఏం చేసింది? ఒంటెల మీద ఉన్నది ఏం చేసింది? అంటే కూర్చొని ముసుకేసుకునేది, దిగి ముసుకేసుకునేది. దిగి చాలా బాగుంటుంది ఆ మాట. చదవండి ఆ మాట. ఆదికాండం 24వ అధ్యాయం 65 చదువునేనా? సరే చెప్పండి, చదువునేనా? కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటెల మీద నుండి దిగి మళ్ళీ ఎదుర్కొనుటకు ఆ పొలంలో నడుచున్నా ఎవరని దాసుని అడగగా అతడు, ఈతడు నా యజమానుడు అని చెప్పాను గనుక చూసినారా? భర్త అంటానే ఎంత గౌరవంగా ముసుగేసుకున్నదో. ముసుగు వేసుకునేది ప్రార్థనలో వేసుకుంటారు. స్త్రీలు ముసుగు ఎక్కడ వేసుకుంటారమ్మా? ప్రార్థనలో. అంటే దేవుని దగ్గర ఉండం మనమని. అదేవిధంగా ఆమె భర్తను కూడా దేవునిలాగా గౌరవించింది. భర్తను ఎట్లా గౌరవించింది? భర్త అంటే దేవుడు, అంత గౌరవించింది. ఎఫెసీ పత్రికలో కూడా 5వ అధ్యాయంలో అంటాడు కదా, 23వ వచనంలో, ప్రభువునకు వలె స్త్రీలారా మీ స్వపురుష, చదవండి మా మాట, స్త్రీలారా ప్రభువునకు వలె. 22వ వచనం చెప్తా ఉన్నాడు భార్యలకు, మా నువ్వు ప్రభువును అనుకోమ్మా, భర్తను ప్రభువునకు వలె. యేసుక్రీస్తు అంటే మీరు ఎంత భయంగా మందిరంలో కూర్చుంటారో, ప్రార్థనకు వచ్చి మీరు మందిరంలో చూడండి, స్త్రీలు ఎంత బాగా ముసుకేసుకొని దేవుడు అంటే మోకాళ్ళు ఇంగి ముందు ప్రార్థన చేసుకొని, యేసు అంటే అంత గౌరవం, అంత భయం. అదేవిధంగా ఇక్కడ కూడా స్త్రీలు మీరందరూ ముసుకేసుకోండి చూడండి. అదేవిధంగా ఇంట్లో కూడా భర్త అంటే నువ్వు అంత భయంగా పరిచర్య చేయాలి, అంత భయంగా లోబడి ఉండాలి. ఈరోజు భర్త అంటే స్త్రీలు అట్లా మెలగకపోవడానికి కారణాలు ఏంటంటే, వివాహం అప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు ఏర్పాటు చేయడంతోనే. ఆ వచ్చే స్త్రీలకు ఏమర్థమవుతుంది? సంఘం అంటే ఏమర్థమవుతుంది? భర్త అంటే ఏమర్థమవుతుంది? వాక్యం వింటే కదా వచ్చే కోడళ్ళకు అర్థమైతే కదా వాళ్ళు గౌరవించేది భర్తలను. భర్తను నేను గౌరవించాలనేది వాళ్ళకేం తెలుసు? ఊర్లో అడుగు పెట్టగానే అల్లరి. పెళ్లి కూతురు ఊరిలోకి వచ్చానే ఏం ఏర్పాటు చేస్తుంటారు ఇప్పుడు? డీజేలు ఏర్పాటు చేయడం లేదా? అల్లరితో నాటపాటలు చేయడం లేదా? అంటే అడుగు పెడతానే ఆమె ఏం చూస్తుంది ఊర్లో?
పాపము చూస్తుంది, అల్లరిని చూస్తుంది. అందుకే వచ్చిన కోడన్లు అందరూ కూడా ఇంకా అల్లరి అలవాటు అవుతుంది. పుట్టే పిల్లలు కూడా అల్లరే. పిల్లలకు కూడా ఏం అలవాటైంది? అల్లరి కదా. ఈరోజు ఇక్కడ ఎవరు లేరులేండి, పిల్లలు నిరమని నింటే చూచురు మీరు పిల్లలను ఎటుందురో కుప్పలు కుప్పలు వాళ్ళే అందరు జాచి. పిల్లలు అపవిత్రులు కావడానికి కారణం ఏంటంటే పెద్దలు అది నేర్పడంతో వాళ్ళు అపవిత్రులైనారు. పెద్దలు నీకు ప్రార్థన నేర్పితే వాళ్ళేంటి కదా చెప్పండి. ఇందాక సిప్పోర పాట పాడింది, ఎంత బాగా పాడింది. తల్లిదండ్రులు నేర్పినారు, పిల్లలు నేర్పితే అన్నీ అలవాటు అవుతుంది. పిల్లలకు నేర్పాలి ఎక్కడైనా సరే, అది కంటిన్యూ కావాలి. మీరు అల్లరి నేర్పితే అల్లరే ఉంటుంది పిల్లలలో, మీరు ప్రార్థన నేర్పితే ప్రార్థనే ఉంటుంది. దిగిందామె పైనుండేది దిగి భర్తను గౌరవించింది. ఈరోజు స్త్రీలు మీరు చూడండి, కొందరు భర్త వచ్చినా కూడా ఆఫీస్ నుండి సోఫా సీట్లో కూర్చొని రిమోట్ ఒత్తుకుంటుంటారు, టీవీలో లేదా సెల్లు చూసుకుంటుంటారు. అక్కడి నుంచి పనికి పోయి వచ్చాడు భర్త ఏమో, వచ్చినా కూడా వీళ్ళు ఏం చూస్తుంటారు? సెల్లు ఒత్తుకోవడము, లేదా వాళ్ళ ఎవరికన్నా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేస్తా వాళ్ళ అమ్మతోనో నాయనతోనే మాట్లాడుతున్నాడము, అట్లే ఉన్నాయి. లేదా టీవీ చూచడం, నాటికలు, సీరియల్స్. నువ్వు భర్తకు ఏం గౌరవించినావు? ఆ గౌరవము వీళ్ళు నేర్పలే, ముందు సంఘం నేర్పితే కదా. సంఘంలో లేదా నేర్పేది లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లరితో కూడిన ఆటపాటలు, జ్ఞానులైన వారు జ్ఞాన పరిశ్రమ చేయుట ఆట లాంటిది, బుద్ధిహీనులకు చెడు పనులు చేయుట ఆటగా ఉన్నది. జ్ఞానులకు జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే అంటాడు సామెతల్లో. పరిశ్రమలో ఏం తయారవుతాయి? సామెతలు ఉంటుంది చూడండి. సామెతల గ్రంథంలో బుద్ధిహీనులకు చెడు పనులు చేయుట ఆటగా ఉంది అని ఒక మాట 10వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంటుంది. 10:23 చదువు. మా చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ. అలా బాగా గమనించండి. బుద్ధిహీనులకు ఈ అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇష్టం, వాళ్ళకి అవి బాగా డ్యాన్స్ అంటే ఇష్టం. కానీ వివేకులకు మాత్రం జ్ఞానాన్ని అందించాలా సమాజానికి అని ఉంటుందంట వాళ్ళల్లో. పరిశ్రమలో వస్తువులన్నీ తయారు చేసి అందిస్తారు. ఇప్పుడు బట్టల పరిశ్రమ ఉంటుంది, బట్టలు తయారు చేసి సమాజానికి బట్టలు అందిస్తారు. మౌత్ పీసుల పరిశ్రమ ఉంటుంది, మౌత్ పీసును తయారు చేసి సమాజానికి అందిస్తుంది. లైట్ల పరిశ్రమ ఉంటుంది, ఇండస్ట్రీస్ లైట్లు తయారు చేసి సమాజానికి అందిస్తారు. వస్త్ర పరిశ్రమ వస్త్రాలు తయారు చేసి వస్త్రాలు అందిస్తారు సమాజానికి సిగ్గుపోకుండా. వస్త్ర పరిశ్రమ ఉంది, ఎందుకుంది? ఒళ్ళు కనపరాకుండా, సిగ్గుపోకుండా ఆ పరిశ్రమ మనసులో పరువు కాపాడుతుంది. అంటే పరువును అందిస్తూ ఉంది. ఈరోజు క్రైస్తవులు పరువును అందిస్తాండారా, పరువును తీసేస్తాండారా? ఆలోచించండి. చెడు పనులు చేయడం ఎంత ఆటగా ఉంది మీకు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎంత ఇష్టంగా ఉన్నాయి. అది కాదు, మీరు వివేకులు, మీరు పరిశుద్ధులో జ్ఞానాన్ని అందించండి, సమాజానికి పరిశుద్ధతను అందించండి. ఏం పరిశుద్ధతను అందించారు చెప్పు? పరిశుద్ధతనే కన్నా మీరు అందించింటే ఈరోంతమందే ఉంటారా? పాపాన్ని అందించేవారు మీరు. ఎవరైనా క్రైస్తవ సంఘాలు ఇప్పుడు అందరు కూడా ఏమందిస్తూ ఉంటారు? అది మీ ఊర్లో కావచ్చు, మా ఊర్లో కావచ్చు, ఏ ఊర్లో అయినా కావచ్చు, పాపాన్ని తయారు చేసి అందిస్తుంటారు. పరిశ్రమలో వస్తువులు తయారు చేసేదాన్ని ఏమంటారు? పరిశ్రమ అంటారు కదా. ఇప్పుడు పాపాన్ని మనం తయారు చేసి అందిస్తూ ఉన్నాం. చెడిపోండి అని, చెడిపోండి. సమాజాన్ని అంతా చెడగొట్టేది క్రైస్తవులమైన మనమే. సంఘము అంటే అందులో పరిశుద్ధులు ఉంటారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. బైబిల్లో ఉండే సంఘాలు వేరు, ఇప్పుడున్నే సంఘాలు వేరు. బైబిల్లో సంఘస్థులలో పాపం లేదు. ఇప్పుడు మనం ఉండం కదా సంఘస్థులంగా,
ఇప్పుడు సంఘాలలో పాపం ఉంది. కారణం ఏంటంటే బైబిల్ను ఫాలో కావడంలే. బైబిల్ ఎవరు చదవరు కూడా. కొందరు స్టైల్గా బైబిల్ తీసుకొని పోతారు యూత్కు చర్చికి, కానీ చర్చిలో ఏం చూస్తుంటారు? బైబిల్ చూడరు. సెల్లు ఎత్తుకుంటా, చాటింగ్ చేసుకుంటా, మెసేజ్లు పెట్టుకుంటా, అట్లా. నీకు లేదు, బైబిల్ చదివే వాళ్ళు లేరు సమాజంలో. క్రైస్తవులే చదవాలా, క్రైస్తవులే అందించాలా, కానీ క్రైస్తవులే అందించడంలే లేదు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సింగనపల్లి యవనస్తులైనా గుర్తుపెట్టుకోండి. పోయిన తరాలు పోని, ఇప్పుడున్న తరం మీరు మారాలా, మీరు బాగుండాలా. మీరు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే గిన, లోకాశల్లో లేకుండా ఉంటే గిన, అన్యజనుల ఆశల్లో లేకుండా ఉంటే గిన సమాజంలో గొప్పవాళ్ళు అవుతారు. యోసేపు గురించి మీకు అందరికీ తెలుసు. యవనంలో పాపాన్ని ఆశించకుండా ఉండటము ద్వారా ఆ దేశాన్నే శాసించినాడు. ఇంకోటి, ప్రపంచ ప్రజలందరూ అన్నానికి ఎవరికి అడిగిపోయినారు? యోసేపు దగ్గరికి. దేశాన్ని శాసించినాడు. పాపంలో ఆశ లేదు కనుక. ఆశిస్తావా శాసిస్తావా? గుర్తుపెట్టుకోండి. ఆశిస్తావా పాపాన్ని, లేదా లోకాన్ని శాసిస్తావా? కుటుంబంలో నువ్వు పాపాన్ని ఆశిస్తావా, కుటుంబాన్ని శాసిస్తావా? కుటుంబంలో ఇప్పుడు శాసించే వాళ్ళు లేరు. కుటుంబంలో ఇప్పుడు తండ్రి చెప్పినట్టు వినే వాళ్ళందరూ ఎవరు ఉండరు? ముందు అమ్మ వింటుందే పిల్లలు వినడానికి. వింటారా చెప్పండి? ఈరోజు ఒక ఆయన ఫోన్ చేసినారు, ఇంట్లో వీళ్ళు పిల్లలు నా మాట వినలే అంటే, మరి అక్క కన్నా చెప్పు అంటే, అది కూడా వినదు, అందరు కలిసి నన్ను తన్నేటట్టు ఉండరు అంటున్నాడు. మరి నీకు ఎందుకు నా అట్లా జరిగేది? నువ్వేమన్నా తప్పు చేస్తాడావా అంటే, ఏం లేబ్బా నాది చిన్న తప్పే, సాయంత్రం అయితేనే నేను అంత తాగి వచ్చానా ఈ నొప్పులు పని చేసి అంటే, నువ్వు పనికి పోయి వచ్చి ఆ డబ్బుతో తాగి ఇంటికి వచ్చే వాళ్ళు ఏం తినాలా? ఇప్పుడు నీకు ఆశ ఉంది లోకంలో ఉండాలా, చెడిపోవాలని, చెడ్డగా తిరగాల, తినాలా, తాగాలని నీకు ఆశ ఉన్నప్పుడు నువ్వు కుటుంబాన్ని శాసించలేవు, భార్యని శాసించలేవు, పిల్లల్ని శాసించలేవు. అల్లరికి సంబంధించినది, పాపానికి సంబంధించినది ఏ చిన్న తప్పున్నా కూడా నువ్వు శాసించలేవు. పాపం మీద ఆశ ఉంటే నువ్వేం చేయలేవు? శాసించలేవు. భార్యను కూడా నువ్వు గట్టిగా అరసలేవు. కొందరు మీరు భర్తలు చూడండి, భార్యను గట్టిగా అరసలేరు, చిన్నగా మాట్లాడుతుంటారు. వీళ్ళే గట్టిగా అరుచుంటారు భార్యలే. తమ్ముడు బుజ్జి, నువ్వు శాసించాల కుటుంబాన్ని. రేపొద్దున నీకు దేవుడు పిల్లలని ఇస్తే పిల్లలనైనా శాసించాలా. సుప్రియ నీకు లోబడి ఉండాలి, కుటుంబాన్ని అంతా నువ్వు శాసించేవాడిగా ఉండాలి. అంటే లోకాశ లేకపోతే గిన యోసేపులాగా ప్రపంచాన్నే శాసించవచ్చు. మీరు ఈజిప్టు దేశంలో కొండ మీద పెద్ద రాయింది గమనించండి, లేదా ఈజిప్టు దేశంలో దాని ఒకవేళ ఫోటోలు సెల్లులలో కూడా ఉన్నాయి. ఈజిప్ట్ దేశం అంతా, ఆ దేశం మీద పెద్ద రాయి మీద రాసినారు, హెబ్రీయుడు జోసఫ్ యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలాడు అని. ఐగుప్తు దేశాన్ని ఏలాడు. ప్రపంచ ప్రజలందరూ కూడా కరువు వచ్చింటే అన్నం పెట్టింది యోసేపే అని కొండ మీద పెద్ద రాయి మీద రాసినారు అక్షరాల్లో ఈజిప్టు భాషలో. దేశాన్ని శాసించినాడు. ఆశలు లేవు, లోకాశలు, పాపపాశలు. ఏ భార్య భర్త అయినా కావచ్చు, ఏ భర్త అయినా కావచ్చు, ఏ కుటుంబ యజమాని అయినా కావచ్చు, పాపపు ఆశలు లేకపోతే గిన మీరు శాసిస్తారు. మన టీవీలో నిన్న వారం కాక అటు వచ్చిన వారం ప్రార్థన టీవీలో అదే చెప్పిన, ఆశిస్తావా శాసిస్తావా అని. చాలామంది ఫోన్ చేసినారు, జాషువా ఇది యోసేపుది బాగుంది బైబిల్లో, అతడు పాపం మీద ఆశ లేదు కాబట్టి శాసించాడు అని. పాపం మీద ఏం లేదు ఆశ. అతడు పరాయి స్త్రీ వైపు కూడా చూడలే, లేదు ఆశలు. తన భార్య అంతే.
రిషి, నీకు నీ భార్య అంతే, వేరే చూపులే ఉండద్దు, చెడు చూపులే ఉండద్దు, చెడు ఆలోచనలే ఉండద్దు, చెడు తలంపులే ఉండద్దు, వాళ్ళే శాసించేది. అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఎట్టయ్యాడో తెలుసా? అబ్దుల్ కలాం బుక్ చదవండి. అబ్దుల్ కలాం గురించి చరిత్ర ఉంది కదా. భారతదేశానికి రాజు రాష్ట్రపతి ఎట్టయినాడంటే కనీసము ఒక్క ఆడపిల్ల వైపు కూడా చెడ్డగా చూడకుండా వివాహం అయితే తన భార్యతోనే ఉండాలనుకున్నాడంట, అంతే. కానీ అది కూడా వద్దని కూడా దేశం కోసం. అంటే ఒక ఆశను వద్దనుకున్నప్పుడు దేశాన్ని శాసించే రాష్ట్రపతి అయినాడు. అంటే లోకాశలు, పాపపాశలు, అపవిత్రమైన ఆశలు, ఆలోచనలు లేకపోతే గొప్పవాళ్ళు అవుతారు దేశంలో. సింగనపల్లిలో చిన్న ఊరే కావచ్చు, గొప్పవాళ్ళు కావాలా, గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు మీరు. బెత్లెహేం ఎంత చెప్పండి? ఇజ్రాయెల్ దేశంలో, యూదా ప్రాంతంలో. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. స్వల్ప గ్రామం, చిన్న కుటుంబం, చిన్న గ్రామం. ప్రపంచాన్ని ఏలే రారాజు యేసయ్యాడు. ఈరోజు యేసు రాజు పుట్టాడు ఆ కుటుంబంలో. పవిత్రమైన భార్యాభర్తలు వాళ్ళు, పవిత్రమైన కుటుంబం, పరిశుద్ధమైన లక్షణాలు, అల్లరితో కూడిన ఆటపాటలు లేవు, పాపం లేని కుటుంబం, పాపం లేని భార్యాభర్తలు. అదేవిధంగా మీరిద్దరు కూడా సుప్రియ, రిషి లోకాశ లేని భార్యాభర్తలుగా భక్తిగా పెరగండి. మీ కుటుంబంలో, మీది ఊరు చిన్నది కావచ్చు, కుటుంబం చిన్నది కావచ్చు, పేద కుటుంబం కావచ్చు, గొప్ప వాళ్ళని ఇస్తాడు మీ గర్భాన. లేదా లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. అహరోను కుమార్తెల్లో ఒకతే ఆమె, ఎలిజబెత్, జకరియా. వారు నిరపరాధులుగా నడుచుకున్నారనే మాట ఉంది. 8వ వచనమా 7వ వచనమా? వారు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. ఎన్నో వచనం నైనా? 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నిరపరాధులుగా ఇద్దరు, ఒక్క అపరాధం కూడా భార్యాభర్తల్లో లేదు. కొన్నాళ్ళ వరకు వాళ్ళకు పిల్లలు లేరు. వృద్ధాప్యమైనాక యేసుక్రీస్తుకే బాప్తిసం ఇచ్చిన యోహాను ఆమె గర్భాన్ని ఇచ్చినాడు. యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చింది ఎవరు? అసలు ఆయన అనడమే ఏ పేరు పిలుస్తారు? ఈరోజు ప్రపంచమంతా తెలుసు, జాన్ అని, యోహాన్ అని. అంత గొప్పవాడు ఎట్లా పుట్టాడు? ప్రపంచంలో గొప్పవాడు. వాళ్ళిద్దరి గర్భాన వాళ్ళు నిరపరాధులుగా పాపము సోకకుండా ఉన్నారు. పాపము సోకని వాడు, పాపము సోకని భార్యాభర్తలు. యేసు కూడా పాపము సోకని వాడు. అసలు సత్రములు కూడా స్థలము లేదు ఆయనకు, యేసుకు. కానీ ప్రపంచంలో ఈరోజు చోటు ఉంది. ప్రపంచాన్ని వెళ్తా ఉన్నాడు రారాజుగా. ప్రపంచమంతా ఆయన కాళ్ళ దగ్గర ఉన్నారు. యేసుకు ఎక్కడ స్థలం లేదు. లాస్ట్కు అంతా ఆయనదైనా కూడా సత్రములు కూడా లేదు. మనం పాట కూడా పాడుకుంటాం అప్పుడప్పుడు. మాలోని ప్రేమను వెలిగించే దాంట్లోనే అంటే నీ సొంత సత్రం అని ఒకటి చరణం ఉంది. నీ సొంత సత్రం నువ్వు చేసిన భూమిలో, నీ సొంత సత్రం నువ్వు చేసిన భూమిలో ఎందరికో స్థలము దొరికనే, నీకేమో లేకపోయేనే. నీ సొంత సత్రం నువ్వు చేసిన భూమిలో, నీ సొంత సత్రం నువ్వు చేసిన భూమిలో ఎందరికో
చూచితి ప్రేమనే చూచితి అలోని ప్రేమను బిగింపదలచి ఆలోకమును విడచి ఈ లోకమునకు అరుదించినావా ప్రేమనే చూచితి ప్రేమనే చూచితి చేతులు ఆది శిరము కాలు చేతులు ఆది శిరము అల్లాడముల్ల బాధతో అడగాదు క్షమ బాధ కాలు చేతులు ఆది శిరము కాలు చేతులు ఆది శిరము అరుదించినావా నీ ప్రేమనే చూచితి ప్రేమనే చూచితి అలో నీ ప్రేమను బిగింపదలచి ఆలోకమును విడచి ఈ లోకమునకు అరుదించినావా నీ ప్రేమనే చూచితి ప్రేమనే ఆ తల్లి మరియా నిన్ను కన్న రాజు ఆ తల్లి మరియా నిన్ను కన్న రాజు ఆ కన్నుల పండుగాయనా నీకేమో శాపమాయనే ఆ తల్లి మరియా నిన్ను కన్న రాజు ఆ తల్లి మరియా నిన్ను కన్న రాజు ఆ కన్నుల పండుగాయనా నీకేమో శాపమాయనే ఈ లోకమునకు అరుదించినావా నీ ప్రేమనే చూచితి ప్రేమనే చూచితి అలో నీ ప్రేమను బిగింపదలచి ఆలోకమును విడచి ఈ లోకమునకు అరుదించినావా ప్రేమనే చూచితి ప్రేమనే చూచితి దావీదు వంశం ఆయుధ గోత్రం దావీదు వంశం ఆయుధ గోత్రం నీ జన్మత ధన్యమాయనే లోకంలో పేరుగాంచనే దావీదు వంశం ఆయుధ గోత్రం దావీదు వంశం ఆయుధ గోత్రం నీ జన్మత ధన్యమాయనే లోకంలో పేరుగాంచనే ఈ లోకమునకు అరుదించినావా నీ ప్రేమని చూచితి నీ ప్రేమని చూచితి అలో నీ ప్రేమను బిగింపదలచి ఆలోకమును విడచి ఈ
ప్రేమని దేవునిలారా, చిన్న ఊరు, చిన్న ప్రాంతం. మీరు బెత్లెహేం అనేది పటంలో కూడా చూడండి, చాలా చిన్నదంత ఉంటుంది. పటంలో ఇజ్రాయెల్ దేశంలో, యూదా దేశంలో, జెరూసలేం రాజధాని. అంత చిన్నది, అంత చిన్న దాంట్లో నుంచి ఇంత గొప్ప వాళ్ళు వచ్చారా? దావీదు వచ్చినాడు, యూదా వచ్చినాడు, యేసు వచ్చినాడు. గొప్ప గొప్ప వాళ్ళు పుట్టడానికి కారణం వాళ్ళు పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతికినారు. పవిత్రంగా, పరిశుద్ధంగా. ఆ భార్యాభర్తల జీవితాలు అట్లాంటివి. వాళ్ళ కుటుంబంలో ఎంత గొప్ప వాళ్ళు జన్మించారు. ఈరోజు యేసుక్రీస్తు గురించి ప్రపంచం పాడుతుంది పాటలు. అంటే ఒక్క యేసు గురించి సత్రములో కూడా స్థలం లేకపోయినా కూడా, లోకములో ఆయనకు ఏమీ లేకపోయినా కూడా, ఆయనలో ఉన్న పరిశుద్ధతను బట్టి ప్రపంచమే పాడుతుంది పాటలు. ప్రపంచం పాడుతుంది. అదేవిధంగా సింగనపల్లి చిన్న ఊరే కావచ్చు, మీ గురించి, ఈ ఊరు గురించి గొప్పగా పాటలు పాడే విధంగా మీరు ఎదగాల. గొప్పగా చెప్పుకునే విధంగా మీరు ఎదగాలి. బెత్లెహేం గురించి ఎంతమంది పాటలు పాడుతుంటారు? బెత్లెహేములో సౌందర్యని, లేదా బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలో పాపనో విరిచెను, పాపి గుండె కరిగెను అని పాడుతుంటారు. ఆ ఊరి పేరు ఈరోజు ప్రపంచంలో గొప్పగా ఉందంటే వాళ్ళు పాపము లేని వారుగా, పరిశుద్ధంగా పుట్టినారు. అందుకే ప్రపంచాన్ని ఏలేవాళ్ళు అయ్యారు. ఈ దేశాన్ని కూడా దావీదు వంశం పరిపాలించింది, బ్రిటిష్ వాళ్ళు. భారతదేశాన్ని కూడా ఎవరు వెళ్ళినారు? బ్రిటిష్ వాళ్ళు, దావీదు వంశస్థులు. వాళ్ళ గొప్పతనం చూడండి. లోకాశల్లేవు శాసించేవారుగా సమాజంలో వారి పిల్లలు మెలిగారు. అదేవిధంగా సింగనపల్లిలో కూడా పాపానికి ఫుల్ స్టాప్ పెట్టండి. పాపానికి ఏం చేయాలా? ఫుల్ స్టాప్ పెట్టాలా. వద్దు, ఆ పాపం వద్దు. పాపం అనేది వద్దు. అల్లరితో కూడిన ఆటపాటలు అనేటివి వద్దు, వద్దు. పరిశుద్ధమైన లక్షణాలు రావాలి, పరిశుద్ధమైన ఆలోచనలు రావాలి, పరిశుద్ధమైన తలంపులు రావాలి. లేదా సమాజంలో భార్యాభర్తలైనా కూడా భర్త అంటే ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. ఒక మాట ఉంది పాత నిబంధన ఆజ్ఞలలో, నీ పొరుగువానిదేదియు నీ పొరుగువాని భార్యనైనను ఆశింపకూడదని. ఈరోజు లోకాశల్లో పడి వివాహం అయినా కూడా భర్త పరాయిని స్త్రీని ఆశిస్తూ ఉన్నాడు, లేదా భార్య పరాయి పురుషుని ఆశిస్తూ ఉంది. ఒక మాట మీరు ఆలోచించండి. కొందరు ఒక అన్నం తినే ప్లేట్లు కడగకుండా అట్నే వేరే వాళ్ళకు మీరు పెట్టండి, చూసాం ఏమంటారో. టీ తాగిన కప్పు కడగకుండా అది వేరే వాళ్ళకి అట్నే దాంట్లోనే టీ పోసి ఇవ్వండి, దాంట్లో తాగరిచ్చిన ఎంగిలేంటదని. ఏమైంటుంది? ఎంగిలేంటదని. పరాయి భార్యను ఆశిస్తున్నామంటే పరాయి భార్యకు ఆ భర్త ఎంగిలై ఉంటుంది. అదెందుకు నీకు తెలివి ఉండదు? ఇప్పుడు ఇచ్చరాకులు పొద్దున్నే టిఫిన్ పెడతారు కదా, టిఫిన్ పెట్టేటప్పుడు అన్ని ఇచ్చరాకులు లెక్క ఎందుకు కొనక రావాలి? ఒక 50 ఇచ్చరాకులు తెచ్చి అది తినేటే మళ్ళీ బెయిండెట్టే ఇంకొకరికి. ఎంగిల్ దాంట్లో మేము తినాలన్నా అంటారు. ప్రేమని దేవునిలారా, పరాయి పురుషుడు కానీలే, పరాయి భార్యది ఎంగిలై ఉంటుంది, భార్యాభర్తలది. అంటే అట్లా ఆలోచించాలి సమాజంలో. నేను ఏవి ఆశించకూడదు, ఒక మంచి భర్తగా బ్రతకాలి, మంచి భార్యగా బ్రతకాలి. అప్పుడు ఆ పుట్టే పిల్లలు కూడా పరిశుద్ధమైన వారుగా, సమాజానికి పనికొచ్చేవారుగా పుడతారు. సింగనపల్లిలో పరిశుద్ధులు పుట్టాలి. మీకు పరిశుద్ధమైన భార్యాభర్తలుగా మెలగాలి, మీరు పరిశుద్ధమైన భర్తగా పెరగాలి, పరిశుద్ధమైన భార్యగా మెలగాలి. అది మీరే నేర్పాలి రాబోయే తరానికి. ఇప్పుడున్న యవనస్తులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, రాబోయే తరానికి మీరు నేర్పాలి మాదిరి. లేదా రిషి, సుప్రియ, మీరు నేర్పాలి ఈ సంఘానికి మాదిరి. ఇక్కడున్న యవనస్తులు వివాహం కాకుంటే మీరు నేర్పండి సమాజానికి. లేదా వివాహమైన భార్యాభర్తలు ఉంటే మీరు నేర్పండి సంఘానికి మాదిరి. మీరే నేర్పాల్సింది. ఎవరు నేర్పరు, వేరే వాళ్ళు ఎవరు నేర్పరు. మీరు కాలేజీకి వెళ్ళినా అక్కడ కూడా పరిశుద్ధంగా ఉండేది ఏం నేర్పరు, చదువు నేర్పే వాళ్ళే. స్కూల్లోకి వెళ్ళినా అక్కడ కూడా చదువు చెప్పే వాళ్ళే, పరిశుద్ధమైన లక్షణాలు నేర్పరు. పరిశుద్ధమైన లక్షణాలు నేర్పేది ఒక బైబిలే. ఏంటి నేర్పేది?
ఒక బైబిలే. మరి ఈ బైబిల్ ఎప్పుడు చదువుతున్నారు, ఎప్పుడు వింటున్నారు? అసలు పెళ్ళిలో కూడా బైబిల్లో ఉండే విషయాలు భార్యాభర్తలకు చెప్పడానికి లేదు పాస్టర్లకు, ఎందుకంటే అవకాశం ఇయ్యరు. ఇప్పుడు రేపు పొద్దున పాస్టరే వచ్చింటాడు, ముందే 11కి వచ్చింటాడు. వీళ్ళు ఎన్నికి వచ్చారు? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తయారయ్యి ఎన్నికి వచ్చారు? 12:30కి వచ్చారో? రేపు వీళ్ళంటే ముందే వచ్చారులే. బుజ్జి సుప్రియ మీరైనా ముందు రండి నైనా, వాళ్ళు వాక్యం చెప్తారు పాస్టర్లు. కరెక్టునా? ఇప్పుడు అంతే 1 గంట ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు పెళ్లి కొడుకు ఎవరో ఒకరు వచ్చి డ్రెస్ చేసింటారు, టై కట్టింటారు అనుకో, మళ్ళీ ఒకడు వచ్చేయమంటాడు, ఎవర్రా టై కట్టింది, చా నీకు తెలుదుతి అంటే గాబ్రియల్ లేరా కట్టింది. గాబ్రియల్కి ఏం తెలుసురా నాయనా తండ్రి, నేను కడతా తీ అని కడతారు. సరే అని సునీల్ కట్టింటాడు. మళ్ళా బెన్ని వచ్చాడు, ఎవర్రా కట్టింది అంటే సునీల్ లేరు. సునీల్కి ఏం తెలుసురా, ఏ పొద్దున టై కట్టుకుని తింటే కదా అని కడతాడు. మళ్ళా ఇంకా ఇట్లా నీకు 5-6 మంది వచ్చి కడితే ఆన్నే గంట అవుతుంది. ఎప్పుడు తయారవుతాడు, ఎప్పుడు పోతాడు చర్చిలోకి? పెళ్ళి కూతురే అనుకో, వచ్చదు ఒక ఆమె, ఎవరు మా చీర కట్టింది అంటుంది. మరియక్కలంటే మరియక్కకి ఏం తెలుసు చీర అని ఈమె కడుతుంది. మళ్ళా ఇట్టే సరిపోతుంది. తయారు చేయడంలో ఒక అర్ధగంట కావచ్చు, చెరొక అర్ధగంట, కానీ గంటలు చేస్తారు. కానీ ప్రార్థనలోకి వచ్చేసరికి టైం అంతా అయిపోయి ఉంటుంది, అన్నానికి ఆకలి అవుతుంటుంది. ఇంకేమంటారు పాస్టర్ గారికి వచ్చి, బాబు 5 నిమిషాల్లో ప్రార్థన చేస్తాడా, పాటన్నా పాడతాడా, తాళి కట్టించడం ప్రమాణాలన్నా చదువుతాడా? ఎట్లా చెప్పండి? మనం సమయం ఇవ్వము దేవునికి, బైబిల్ వాక్యాలకు. మీరు మీ పాస్టర్కు సమయం ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా పాస్టర్కి ముందే చెప్పండి, మేము 11కే వచ్చాం పాస్టర్ గారు, మీరు 10కే రండి లేదా 11కు రండి, గంట సేపు వాక్యం చెప్పండి అని చెప్పండి. 12 దాకా, 12 నుంచి తలంబరాల పాట 12:30కి అయిపోతుంది. లక్షణంగా అందరు లక్షణంగా భోజనం చేసుకోవచ్చు. మీరు హెబ్రోన్ చర్చిలో భక్త సింగ్ ఫెలోషిప్లో చూడండి, వాళ్ళు 10కే రమ్మంటారు. మీరు ఎట్టన్నా పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని రెడీ చేసుకొని రండి అంటారు. 10కే భక్త సింగ్ ఫెలోషిప్ అంతా కూడా వాక్యానికి ఇంపార్టెంట్ ఇస్తారు. అందుకే వాళ్ళ సంఘాలు ఎంత అభివృద్ధికరంగా ఉన్నాయి చూడండి. ఆదివారం వాళ్ళు ప్రార్థనలో మీరు చూడుకోండి, 10 గంటలకు ప్రారంభమవుతాయి వాళ్ళ చర్చిలన్నీ, ఫుల్ అయి ఉంటారు. 200-300 మంది ఉండే సంఘాలు ఉన్నాయి పొద్దుటూరులో. బేతేల్ చర్చి ఒకటి ఉంది, విజయనగరం వీధులు అయితే 1000 మంది వచ్చారు దగ్గర వాళ్ళు, 1000 మంది. ఈడ మీరు చూడండి ఎంతమంది వచ్చారు. పండగ పొద్దున నిండదా మరి, అట్లా అయిపోయినాయి సంఘాలు పల్లెటూర్లలో. అంటే వాక్యానికి ఏమి ఇవ్వరు, విలువ ఇవ్వరు. మీకు విలువ ఉండదు. ప్రేమని దేవుని బిడ్డలారా మీరు గమనించండి, అందరు సింగనపల్లె సంఘస్థులందరూ కూడా వాక్యానికి విలువ ఇవ్వండి. వాక్యం గొప్పది, మీ జీవితం నడిపించేది వాక్యమే. దావీదు మహారాజు అంటారు, 119వ కీర్తన 105వ వచనం చదవండి. 119, 105 కీర్తనల గ్రంథం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మీ అడుగు జాడలు, మీ మార్గాలు, మీ పద్ధతులు, మీ సంసారాలు బాగుండాలంటే వాక్యమే. కానీ వాక్యం వినడానికి విలువ ఇవ్వరు. కొందరు చర్చిలో 7 గంటలకు పోతే 8కే ప్రార్థన అయిపోతుంది. కానీ వీళ్ళు పోయి 7 గంటలకు పోయినా కూడా కొందరు స్త్రీలు మీరు చూడండి ముసుకేసుకొని అట్టే నిద్రపోతుంటారు. అటు చెప్పేది అర్ధగంట, చెప్పేది అని చెప్పి చెప్తాడు అర్ధగంట. ఈ అర్ధగంటకి వీళ్ళు నిద్రపోతారు. డాక్టర్ గాడికి పోయింటే ఒక ఆయన నిద్ర రాలేదు సార్ అన్నాడంట. నైనా చర్చికి బరా స్వామి అన్నాడు. నిజంగానే చర్చికి పోయినా మంచి కూర్చొని వస్తుందంట. అంటే సాతాను అట్లా చేస్తాడు, మిమ్మల్ని నిద్రపోయినట్టు చేస్తాడు, వాక్యం లేకుండా చేస్తాడు. సాతాను పని ఏంది? వాక్యం లేకుండా చేయడమే మీలో. ఎందుకంటే వాక్యం ఉంటే నెమ్మది ఉంటుంది మీ జీవితాలకు. 119వ కీర్తన 50 వచనం చూడండి, ముగించుకుందాం. ముగించుదాం ఆ వాక్యం. రిషి బుజ్జి, నీ వాక్యమును బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది.
ఈరోజు ఎన్నో కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో నెమ్మది లేదు. ఎందుకు అంటే వాక్యం లేదు. ఏం లేదు? మరి దావీదు కుటుంబంలో నెమ్మది ఉందంటే ఎట్లుందంట అని చెప్తున్నాడు, వాక్యం, నీ వాక్యమే. ఇంకోటి పాట కూడా ఉంది, మీకు తెలుసో తెలియదు, చాలామందికి తెలియదు ఆ పాట, కొంతమందికి తెలుసు. నీ వాక్యమే నన్ను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వంటిది చుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పాల వంటిది చుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆలలాలోనే మదించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలోనే మదించెను. చిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిల్పెను. చిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిల్పెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గముల నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలోనే మదించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలోనే మదించెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుతున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని అడ్డువేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని అడ్డువేయుచున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలోనే
వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలోనే మది నిలిచెను. ప్రేమని దేవుడారా, ఒక రాజుకు ఎంతో ధనం ఉంది, కానీ వాక్యం బ్రతికించింది, నెమ్మది ఇచ్చింది. కాబట్టి మీ జీవితాలకు కూడా రిషి సుప్రియ నెమ్మది వాక్యమే, మీ సంసార జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది వాక్యమే. గుర్తుపెట్టుకోండి. దేవుడు తన మాటలు దీవించును గాక. దివ్య కొత్తపల్లె సంఘస్థురాలు దివ్య కొన్ని మాటలు చెబుతుంది బైబిల్లోటి. కాసేపు వినండి, తర్వాత ముగించుకుందాం. చేరవచ్చిన ప్రభు యేసుక్రీస్తునామమున నా వందనములు. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? వాక్యాన్ని పట్టుకొని నడిచేవారు కాదు, వాక్య ప్రకారం నడిచేవారు దేవునికి ఇష్టం. సువార్త ప్రకటించేవారు కాదు, మంచి ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించేవారు దేవునికి ఇష్టం. ఉపవాసం ఉండేవారు కాదు, వారి ఆహారం ఆకలి ఉన్న వానికి పెట్టేవాడు దేవునికి ఇష్టం. ప్రభువా ప్రభువా అంటూ ప్రాకులాడేవాడు కాదు, ప్రభు చిత్త ప్రకారం నడుచుకునేవాడు దేవునికి ఇష్టం. రొట్టె ద్రాక్షారసం తీసుకునేవాడు కాదు, హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధుడిగా జీవించాలనే ప్రయత్నం చేసేవాడంటే దేవునికి ఇష్టం. బాప్తీసం తీసుకునేవాడు కాదు, మంచి ప్రవర్తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని ప్రయత్నం చేసేవాడంటే దేవునికి ఇష్టం. ప్రార్థన. సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ తాళం ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే. అర్జున్ ప్రార్థన తలలో ఉంచండి. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నాయన, మీ పాల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ కూడికి అంతట్లో దేవ మీ కృప మీ తోడుంచారు నాయన. రిషి సుప్రియ మరి దేవ వారిద్దరిని మీ కుమారుడు కుమార్తెగా ఏర్పంచుకున్నారు. మరి దేవా, ఈ విన్న మాటలను బట్టి భార్యాభర్తలుగా వారు మంచి ప్రవర్తన కలిగి జీవించటకు, సమాజంలో మాదిరికరంగా జీవించటకు సహాయం చేయండి. ఇక్కడున్న యవనస్తులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ఈ కూడికకు ఎంతో ప్రయాసపడ్డారు వారు నాయన. ప్రయాసపడిన ప్రతి యవనస్తుని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ కంచె కాపుదల వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో సంఘ పెద్దలను దీవించండి నాయన. సుదర్శన్ పాస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం, దీవించండి. రేపు జరగ వివాహం అంతలో తోనండి. మ్యూజిక్ టీం వారిని మీరు దీవించండి. సౌండ్ సిస్టాన్ని, లైటింగ్ను మరి దేవా సిద్ధపరిచిన యవనస్తులందరినీ మీరు దీవించమని, సింగనపల్లి యవనస్తుల టీం అంతటినీ మీరు దీవించమని యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ కృపయు ఇప్పుడు సదాకాలం తోడుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమం గొప్పగా జరిగించారు.